దేశంలో రెండో ప్రపంచ యుద్ధం కొన్ని లక్షల మందిని చంపేశారు. ఇదే నా సైన్స్ చెప్పేది. అందుకే ఐన్స్టీన్ తన జీవిత చరమాంకంలో ఏం చెప్పాడంటే, నేను కనిపెట్టిన E=mc² అంటే బాంబులను తయారు చేయడానికి ఫార్ములాను తయారు చేశాను. ఈ బాంబుల వలన ప్రపంచ శాంతి రానే రాదు. ప్రపంచ శాంతి కావాలంటే కేవలము భారతదేశ ఆధ్యాత్మిక జీవితాన్ని అవలంబించాలని చెప్పారు. అదే భారతదేశం యొక్క గొప్పతనం. ఇంకా ఈ దేశం యొక్క గొప్పతనం చూడండి. ఒక కిరాతకమైన సామ్రాజ్యవాది అలెగ్జాండర్కు భారతదేశ సంస్కృతి అంటే ఏమి నేర్పించారు ఆయనకి. వైరాగ్యం అంటే ఏమి నేర్పించారు ఆయనకి. ఎప్పుడైతే భారతదేశం ఆధ్యాత్మికతను అర్థం చేసుకున్నాడు, తను యుద్ధం మానేశాడు. దేశానికి పోయిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత శవాన్ని ఊరేగిస్తూ చేతులు ఇట్లా సాంచి ఊరేగించమన్నాడు. ఎందుకంటే ఈ చేతుల్లో నేను ఇన్ని సామ్రాజ్యాలను గెలిచాను, ఇంత సంపాదించాను, నా చేతుల్లో ఏమన్నందా చూసుకోండి, నేను చనిపోయేప్పుడు ఏమి రాదు. కాబట్టి మీరు దుర్మార్గంగా ప్రవర్తించకండి, ఒకరిది కావాలని ఆశించద్దండి అని ఆయన ఒక ప్రబోధం చేశాడు. అంతేకాదు, ఎంతోమంది గురువులు అడుగున మన దేశంలో గురువులు ఉన్నారు.